మొన్న ఏదో వీడియో చేశా. వీడియో చేస్తే, ఆ వీడియో పెర్ఫార్మన్స్ పక్కన పెడితే, "అన్న మీ హెయిర్ చాలా ఎక్కువుంది. హెయిర్ గురించి హెయిర్ ఎలా పెరగాలో ఒక వీడియో చేయండి అన్న" అని చెప్పి ఒక సోదరుడు కామెంట్ పెట్టాడు. హెయిర్ అంటే ఇది ఎలా పెరుగుతుంది అని నేను ఏం చెప్తా? నేను ప్రత్యేకించి హెయిర్ గురించి ఏమి కేర్ తీసుకోను. ఆహ్, మనం ఎప్పుడు తినే రెగ్యులర్ ఫుడ్డే తింటూ ఉంటాం. కాకపోతే నేను చెప్పేదేంటంటే, ప్రత్యేకంగా ఎంత కేర్ తీసుకున్నా, అది రాలేదు రాలిపోతానే ఉంటుంది. అది జీన్స్ పరంగా మాక్సిమం అదే ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అంటే మన తాత ముత్తాతలకి బోలెడు హెయిర్ ఉందంటే, అది అందరికీ వారసత్వంగా వస్తది. ఆహ్, మా నాన్నగారికి గాని, మా తాతగారికి గాని వాళ్ళెవ్వరికీ లేవు. ఇటు మా అమ్మ తరపోళ్ళకి గాని, ఇటు మా నాన్న తరపోళ్ళకి గాని, ఈ బట్టతలనేది ఎవరికీ లేదు. సో, అందుకనే మాకు కూడా ఈ బట్టతలనేది రాలేదు. చాలామంది చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు. హ్మ్. అవి వెంట్రుకలు రాలిపోకుండా ఉండడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఎంత తీసుకున్నా, ఎంత ఆహారంలో తీసుకున్నా, మెడిసిన్ తీసుకున్నా, ఏం తీసుకున్నా సరే, దాన్ని మనం ఏమి చేయలేం. నేను హెయిర్ గ్రోత్‌కి సంబంధించి ఆయిల్ కూడా సరిగ్గా పెట్టను. ఇంతగా చిన్నప్పుడు పెట్టేవాళ్ళం. చిన్నప్పుడంటే కొబ్బరి నూనె పెట్టేవాళ్ళం. ఇంట్లో అమ్మవాళ్ళు ఊరుకునేవాళ్ళు కాదు కదా! కొబ్బరి నూనె పెట్టి రోజు డైలీ కొబ్బరి నూనె రాసుకోవటం. అంత జిడ్డు గారిపోయి మొత్తం అంతా మొహం మీద ఇలా పడతా ఉండేది. జిడ్డు జిలేబీలా ఉండేవాడు. తర్వాత ఇక పెద్దయిన తర్వాత ఈ ఆయిల్ పెట్టడం అనేది ఎప్పుడన్నా తలనొప్పొస్తే ఆయిల్ పెట్టడమే తప్ప రెగ్యులర్‌గా పెట్టట్లేదు. కాకపోతే కొబ్బరి నూనె పెట్టుకుంటే చాలా మంచిది. జుట్టు కూడా నల్లగా ఉంటది. బ్లాక్ అవ్వడానికైతే ఆ కొబ్బరి నూనె పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఒక 2 రోజులు ఉంచి మళ్ళీ తర్వాత తలకి పోసుకుంటే సరిపోతది. లాస్ అవ్వకుండా ఉండాలి అనంటే మాత్రం అది మన చేతిలో లేదు. నాకేమనిపిస్తదంటే ఈ హెయిరు తక్కువుంటే బావుంటది. ప్రతిసారి ఆహ్, ఏమైపోతుందంటే ఈ షూటింగ్‌లో వాటిలో అప్పుడు కూడా విగ్గులు పెట్టేటప్పుడు కూడా పట్టట్లేదు. జుట్టు పెరిగిపోతుంది నెల నెలకొచ్చేసి. ఇది చాలా మందికి బాధ అనిపిస్తది. జుట్టు తక్కువున్న వాళ్ళకేంటంటే జుట్టొస్తే బావుండు. ఆహ్, చిన్న 4 ఎంట్రుకలొచ్చినా బాగుండననిపిస్తది. ఉన్న వాళ్ళకేమో ఇది అప్పుడే పెరగకుండా ఉంటే బావుండనిపిస్తది. అంతేనండి అంతే. ఉన్న వాళ్ళకేమో ఆ విలువ తెలీదు. లేని వాళ్ళకేమో ఆ విలువ తెలుస్తది. అంతే. హ్మ్. ఇంతకన్నా మనం ఏం చెప్తాం జుట్టు గురించి? కేర్ తీసుకోవటం అనేది ఏమి లేదు. అంతే ఇక. అది రాలేదాన్ని మనం ఎప్పటికీ ఆపలేం. ఫస్ట్ 20స్‌లోకొచ్చేప్పటికి ఇక్కడ వస్తది ఎమ్ షేప్ వస్తది. ఎమ్ లాగొస్తది. ఆ తర్వాత కొద్దిగా ఇలా వెనక్కెళ్ళిపోయి కొంతమందికేమో సెంటర్‌లో వస్తది. కొంతమందికేమో ఈ సైడ్ ఉంటాయి. 4 ఎంట్రుకలు ఇటో 2, ఇటో 2 ఎంట్రుకలు 4 ఎంట్రుకలుంటాయి. మొత్తం ఇలా ఎళ్ళిపోద్ది. అది ఇక మన చేతుల్లో లేదు. కాపోతే మీరు కూడా ఎప్పుడు ఏంటంటే డిసప్పాయింట్ అవ్వద్దు. గరికపాటి నరసింహారావు గారు చెప్పినట్లు అదెన్ననుకున్నా ఆ లోపాన్ని చూసి అద్దంలో చూసుకొని ఎప్పుడు బాధపడొద్దు. ఈ బట్టతల ఉన్నోళ్ళకి అదృష్టం అని గూడా అంటుంటారు. సో, అది నెగెటివ్‌గా ఎప్పుడు ఫీల్ అవ్వకండి. మనలో మనకి ఎంత వరకు నడుస్తదో బండి అంతవరకు నడిపించుకోవడమే. ఏదుంటదో, ఏది ఊడిపోద్దో తెలీదు. మన చేతిలో లేదు. కొంతవరకు కొన్ని అంటే హెల్త్ విషయాల పరంగా అయితే, ఆరోగ్యం పరంగా అయితే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటు చెడు అలవాట్లకి, దురలవాట్లకి దూరంగా ఉంటూ తీసుకోవచ్చు. జుట్టు విషయంలో మాత్రం నేనైతే నేనేం చెప్పలేను. నాకు తెలీదు గూడా. హ్మ్. ఆ! ప్రస్తుతానికైతే మన జుట్టు బానే ఉంది. 40 ప్లస్ వచ్చినా గూడా. కాపోతే వైటొచ్చేసింది. వైట్ అనేది కామన్ లెండి. వైట్ హెయిర్ వచ్చేసింది. గడ్డానికి, జుట్టుకి మొత్తం అంతా. ఆహ్, సో, ఇదైతే ఇది విషయం. జుట్టు పరంగా మీరేమి ఎక్కువ ఆలోచించకండి. ఎన్ని వాడినా గూడా జుట్టు పోయేది ఆగదు. దాని గురించి టైమ్ వేస్టు, మైండ్ డిస్టర్బెన్స్ అవ్వటం తప్ప ఏమి లేదు. హ్మ్. సో, ఇదనమాట వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.